అమ్మ ఋషి ఎంత భయపడ్డా తెలుసా నువ్వు 5 months అయిపోయే వరకు కూడా బోర్లు అవ్వలేదు. అసలు బోర్లు పడతావో పడవని చాలా భయం వేసింది తెలుసా ఋషి. ఇప్పుడు చూడు వెయ్యంగానే నిమిషానికే బోర్లు పడతాను అవతలేవు. ఏమైంది మీ అక్క లెక్క నువ్వు కాదు. ఎంత భయపెట్టినావు ఋషి నన్ను, ఎంత భయపెట్టినావు. మెడలు నిలబెట్టలేదు, బోర్ల పడలేదు, భయమైంది. ఇప్పుడు చూడు కాళ్ళు నోట్లో పెట్టుకోవడానికి అందుకుంటుంది. చాలా భయం వేసింది. మీలో కూడా ఇలా పిల్లలు టైంకి బోర్ల పడతలేరు అని భయపడతారు కదా, ఏం భయపడకండి. ఎందుకంటే వాళ్ళ వెయిట్ని బట్టి వాళ్ళు అడ్జస్ట్ చేసుకొని పడతారు. మా పాప 5 months ఎండింగ్లో బోర్ల పడ్డది. అయితే మస్తు భయం అయ్యేది. అందరిని అడిగేది, అందరు 4 months 3 monthsకే పడుతున్నారు, మా పాప ఇంకా పడతలేదా అని అనుకునేది. కానీ అట్లీస్ట్ బోర్ల పడ్డది. నా భయం మొత్తం పోయింది. ఇప్పుడైతే బోర్ల పడి సైడ్కి జరుగుతుంది. ఇప్పుడు కాళ్ళను కూడా నోట్లో పెట్టుకోవడానికి ట్రై చేస్తుంది. ఎందుకు చెప్తున్నా అంటే కొంతమంది భయపడతారు మా పాప బోర్ల పడతలేదని. కొంచెం మా ఋషి కొంచెం లావు ఉంటుంది కాబట్టి తొందర బోర్ల పడతలేదు. అదే మా పెద్ద పాప అయితే తొందర బోర్ల పడ్డది, అన్నీ తొందర చేసింది. అందుకే నాకు టెన్షన్ అయింది చాలా. అలా స్నానం కూడా నేనే చేయించుకున్నా. మరి మంచిగా రాసిందా లేదా అని. కొంచెం నిలబడడం కూడా నిలబడపోయేది మా ఋషి. అట్లా కూడా భయమైంది నాకు. భయమై అందరిని అడిగేది. ఇప్పుడు చూడండి బోర్ల పడుతుంది, 2 నిమిషాలకే బోర్ల పడుతుంది. ఆగమంటే ఆగనే ఆగది మా ఋషి ఆగనే ఆగేది. ఈ మెడలు కూడా ఇట్లా బోర్ల పడ్డప్పుడు అసలు స్టాండ్ చేయకపోయేది. అప్పుడు కూడా భయం అయ్యేది. ఊకే కిందికే వేసేది, ఏమన్నా మెడలకు ఏమన్నా ప్రాబ్లం ఉందా అనేసి. ఇప్పుడు చూడండి పాకుతుంది, సైడ్కి తిరుగుతూ ఉంటుంది. ఆ ఋషి ఎందుకంటే కొంచెం బేబీస్ కొంతమంది బక్కగా ఉంటారు కాబట్టి తొందర హ్యాండిల్ చేస్తారు. కొంతమంది లావు ఉండేటోళ్ళు హ్యాండిల్ చేయలేరు. ఏం భయపడకండి. మా పాప విషయంలో జరిగింది కాబట్టి నాకు తెలుసు, అనుభవం అయింది నాకు. ఈ కాళ్ళు కూడా ఇట్లా ఉన్నాయని భయపడ్డా, కానీ ఇప్పుడు అన్నీ సెట్ అయిపోయినాయి. ఇప్పుడు బోర్ల పడి తిరుగుతుంది. ఇక బెడ్ మీద వేయాలంటే భయం అవుతుంది. ఇంకో సైడ్కి కూడా తిరగనీకి ట్రై చేస్తుంది, అన్నీ గుంజుతుంది. ఇదెందుకు గుంజుతున్నావు? అవు ఇటు సైడ్ తిరుగుతావా మళ్ళా? ఇటు సైడ్ తిరిగి ఇట్లా కింద పడు, సరేనా? 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 ఫోన్ కెమెరా చూస్తే వాళ్ళు యాక్టింగ్ స్టార్ట్ చేస్తుంది. పెద్ద అయినాక ఏమవుతావు? పెద్ద అయినాక ఇప్పుడు కాళ్ళని నోట్లో పెట్టుకుంటుంది. ఇక ఈమె విషయంలో అన్నీ తొందర జరిగాయి, నాకు అర్థమైంది. అందుకే భయపడొద్దని నిర్ణయించుకున్నా. మళ్ళీ ఈ ఐస్ నుంచి కూడా బాగా వాటర్ వచ్చేది పుట్టినప్పటి నుంచి. డాక్టర్ చెప్తే ఇట్లా అన్నామని ఐస్లో డ్రాప్స్ ఏమన్నాడు. కొంచెం తగ్గింది, చూడాలి ఏమవుతుందో. బాయ్. నా వీడియోస్ చూస్తున్నా మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని. నేను నచ్చానా మీకు? అడుగు డాడీ, నవ్వుడు కాదు, అడుగు. సరే బాయ్ చెప్పు. బాయ్. బోలా పడుతుంది, ఆగదు. బాయ్.